మనం రాష్ట్రంలో నలుగురు ప్రముఖ రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండవ నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారత జాతీయ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి 1978లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడవది ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి 1978లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నాలుగో వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా 1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నలుగురు కూడా 4 విభిన్న పార్టీల నుంచి పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా శాసనసభలో ఎన్నికయ్యారు. ఈ నలుగురులో మనం చూసుకుంటే ముగ్గురు చాలా అత్యున్నతమైన స్థానానికి ఎదగగలిగారు, ఒకరు మాత్రం అలాగే ఉండిపోయారు. మరి వివరాల్లోకి వెళ్తే 1978లో శాసనసభ్యుడిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొన్నాళ్ళు సేవలు అందించి తర్వాత 83లో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో ఓడిపోవడం జరిగింది. తదనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం, తెలుగుదేశం పార్టీలో 1989లో కుప్పం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలవడం, అక్కడి నుంచి కంటిన్యూస్గా కుప్పంలో ఈ రోజు వరకు కూడా గెలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించి ఉన్నారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికై రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వెంటనే ఎన్నికల ఫలితాలు వచ్చిన 24 గంటల్లో ఆ పార్టీని వదిలి ఇందిరా కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి మంత్రి పదవి చేపట్టి ఆయన కూడా తర్వాత తదనంతరం కంటిన్యూస్గా పులివెందుల ఎమ్మెల్యేగాను కడప ఎంపీగాను సేవలు అందిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒకసారి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పూర్తికాలం పనిచేసి మళ్ళీ రెండవసారి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఈ ప్రకృతి విపత్తి కారణంగా ఆయన మరణం చెందడం జరిగింది. మరి మూడవది ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉదయగిరి నుంచి పోటీ చేయడం జరిగింది. తర్వాత 83లో జరిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఆయన ప్రపంచంలో ఓడిపోవడం జరిగింది. తదనంతరం తెలుగుదేశం పార్టీ మద్దతుతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత ఎంపీగా పోటీ చేయడం, రకరకాలుగా ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలు అనేక పదవులు అనుభవించి ఉపరాష్ట్రపతి స్థాయికి ఆయన వెళ్ళడం జరిగింది. మరి ఈ ముగ్గురు నాయకులు అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ సామాజిక వర్గం సంఖ్యాబలం చూసుకుంటే చాలా తక్కువ. ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే సామాజిక వర్గం సంగతి అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారి సామాజిక వర్గం ఒకటే. ఈ రెండు సామాజిక వర్గాలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు రాష్ట్రంలో. మరి రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో సామాజిక వర్గం కలిగిన ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు అలాగైపోయారు? ఆయన 78లో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత 83లో తెలుగుదేశం పార్టీలో ఎన్నికై తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసి 85లో తెలుగుదేశం పార్టీలో గెలుపొంది 89లో కాంగ్రెస్ పార్టీలో చేరి మధ్యలో తెలుగునాడు అనే పార్టీని స్థాపించి దాన్ని రద్దు చేసి 89లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ 89లో 94 మధ్యలో కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి కాలం వినిపించి 94లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి తర్వాత కొంతకాలం సైలెంట్ అయిపోయి తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయి సైలెంట్గా ఉండిపోయిన ఆయన ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇంతటి దుస్థితి ఈ ముద్రగడ పద్మనాభం గారికి ఎందుకు వచ్చింది అంటే కేవలం కుల రాజకీయం. ఒక రాజకీయ నాయకుడు ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సమస్యల కోసం, ప్రజాభ్యుదయం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల మద్దతు మనకు ఉంటుంది. అలా కాకుండా
ఒక కులం కోసం, కులం యొక్క బెనిఫిట్స్ కోసం లేదా ఐడెంటిటీ కోసం కులాన్ని అడ్డుపెట్టో రాజకీయం చేస్తే ఖచ్చితంగా తీవ్రమైన నష్టం జరుగుతుంది అనడానికి మనకి పెద్ద ఉదాహరణ, పెద్ద నిదర్శనం ముద్రగడ పద్మనాభం గారు. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఇటువంటి దుస్థితి, ఈరోజు ఆయన కాపు రిజర్వేషన్స్ కోసం, కాపుల కోసం పోరాటం చేస్తున్నానని మాట్లాడుకున్న వ్యక్తి ఈరోజు కాపుల్ని నిర్వీర్యం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడన్నది కూడా ఎవరికి అర్థం కాలేని పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా నేను రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళకి, రాజకీయాల్లో రేపు ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, వారికి అత్యున్నత స్థానాలు పొందాలనుకునే వారికి ఎవరికైనా సరే నేను చెప్పే సలహా ఒకటే, సూచించే విషయం ఒకటే, ఎవరైనా సరే మీరు కుల రాజకీయాలు ఎప్పుడు చేయకండి. కుల రాజకీయాలతో ఎప్పుడు పెద్ద స్థాయిలోకి వెళ్ళాలనుకుంటే చాలా తప్పు. కులం అన్నది ఏ రోజు కూడా మనకి అధికారం తెస్తుందని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు అన్నదానికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో నిదర్శనలు మనం చూస్తున్నాం. కాబట్టి రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక సిద్ధాంతం కోసం, ఒక విలువల కోసం, ఒక ప్రజాభ్యుదయం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సమస్య మీద మనం పోరాటం చేసిన రోజు ఖచ్చితంగా ఉన్నత స్థానానికి, ఉన్నత విలువల కలిగిన నాయకుడిగా మనం పేరు పొందుతామని చెప్పేసి మీ అందరికీ నా సూచన సలహాగా నేను భావిస్తూ